కొన్నేళ్ల తర్వాత ఈ భూమిపైన మనుషులుండరని మీకు తెలుసా? ఏంటి నమ్మట్లేరా? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఇప్పటికే 30 ఏళ్ల నుండి ఈ భూ ప్రపంచంపై ఎన్నో మార్పులు చూసాం. అదే కొన్ని వందల ఏళ్ల తర్వాత ఎలా ఉంటుందో తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది. అసలు ఫ్యూచర్ టెక్నాలజీ ఎలా ఉంటుంది, మనుషులు ఎక్కడ ఎలా ఉంటారో తెలుసా? ఆర్టిఫిషియల్ బ్లడ్ కూడా రాబోతుందని తెలుసా? దీంతో మనుషులు నిత్య యవ్వనంగా ఉంటారని తెలుసా? ప్రతి ఇంట్లో మనుషుల కన్నా రోబోలే ఎక్కువ ఉంటాయని, వాటితోనే శృంగారం చేసి పిల్లల్ని కనబోతున్నారని తెలుసా? మనుషులు టైం ట్రావెల్ కూడా చేస్తారని తెలుసా? కళ్ళు లేని వారు కూడా ప్రపంచాన్ని చూస్తారని తెలుసా? చివరికి ఈ భూమి ఏమవుతుందో తెలుసా? అసలు ఇవన్నీ వింటుంటే వింతగా అనిపిస్తుందా? అయితే 3023వ సంవత్సరంలో ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఫ్రెండ్స్, మనం పుట్టినప్పటి నుండి టెక్నాలజీ పరంగా ఎన్ని మార్పులు వస్తున్నాయో చూస్తూనే ఉన్నాం కదా. ఇక ఈ రోజుల్లో సైన్స్ అడ్వాన్స్ గా ఉండడం వల్ల మనం కూడా అడ్వాన్స్ థింగ్స్ తో ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ ని చూస్తున్నట్లయితే ఆ చిన్న ఫోన్ ద్వారా మనం ప్రపంచాన్నే చూస్తున్నామని చెప్పాలి. ఎక్కడ ఏం జరుగుతుందో క్షణాల్లో తెలిసిపోతుంది. అంతేకాదు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా ఈజీగా తెలిసిపోతుంది. అంతేకాదు రోబోల్ని కూడా కనిపెట్టేశారు. అయితే ఫ్యూచర్ మాత్రం ఇప్పటికంటే చాలా అడ్వాన్స్ గా ఉండనుంది. అసలు అది ఎలా ఉంటుంది అనేది మనం ఊహించడం చాలా కష్టమనే చెప్పాలి. అయితే కొందరు సైంటిస్టులు మాత్రం 1000 ఏళ్ల తర్వాత ఎలా ఉండబోతుందని అంచనా వేశారు. పాతకాలంలో అంటే ఒక 100 ఏళ్ల కిందట కొందరు ఫిలోసఫర్స్ కూడా రాబోయే రోజులు ఎలా ఉంటాయో అని అంచనా వేస్తూ ఉండేవారు. అందులో కొన్ని తప్పు అయినా చాలా వరకు మాత్రం నిజమయ్యాయి. అలా పాతకాలంకి ఇప్పటికీ మార్పులు చాలా అయితే వచ్చాయి. చెప్పాలంటే బెటర్ అడ్వాన్స్డ్ గా ఉన్నాం. అయితే రాబోయే రోజులు ఎలా ఉంటుందో అని చెప్పే టెక్నాలజీ అయితే ఇంకా డెవలప్ కాలేదు. కానీ కొన్ని ఎవిడెన్స్ అండ్ టెక్నాలజీని యూజ్ చేసి రాబోయే రోజుల్లో అంటే 1000 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుందో అనే ఒక అంచనాను వేయడంతో అందులో అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మామూలుగా పాతకాలంలో మన పూర్వీకులు గుహలో నివసిస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత చిన్న చిన్న గుడిసెల్లో ఉండేవాళ్ళు. ఇక మనుషులలో ఆలోచన విధానం మొదలు కావడంతో టెక్నాలజీ పెరిగి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు. ఇక ఇప్పుడైతే ఆకాశంని తాకే పెద్ద పెద్ద ఇళ్లు నిర్మిస్తున్నారు. కానీ 1000 ఏళ్ల తర్వాత మనిషి నివసించే పద్ధతి, స్థలంలో చాలా మార్పులు వస్తాయి. అంటే అప్పుడు నీటిలో కూడా ఇల్లు కట్టుకుని నివసిస్తూ ఉండొచ్చు. అయితే ఇప్పటికీ దుబాయ్లో సముద్రం మీద ఫామ్ ఐలాండ్ ఉంది. కానీ నీటి లోపల కూడా ఇళ్లను నిర్మించి, అంటే మనుషులు వాటర్లో చల్లగా మంచు కురిసే ప్రాంతంలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవించే టెక్నాలజీ ఉండొచ్చు. అంతేకాకుండా మనుషులు భూమి మీద కాకుండా వేరే గ్రహంలో కూడా నివాసం ఏర్పరచుకోవచ్చు. అంటే ఇంటర్ ప్లానెటరీ ట్రావెలింగ్ కూడా చేసే అవకాశాలు ఉంటాయి. ఇక ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అన్ని గవర్నమెంట్ స్పేస్ ఏజెన్సీస్ మరియు స్పేస్ ఎక్స్ లాంటి ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ కూడా సోలార్ సిస్టంలో ఉన్న వేరే గ్రహాలపైన ఉండేలా ప్రయత్నం జరుగుతున్నాయన్నమాట. ఇక సైంటిస్టులు కూడా ఇతర గ్రహాలపై నీరు మరియు భూమి లాంటివి ఉన్నాయేమో అని వెతికే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అటువంటి గ్రహాన్ని ఇంకా కనిపెట్టలేకపోగా ఫ్యూచర్ లో మాత్రం ఖచ్చితంగా కనిపెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక మనిషి లైఫ్ టైం అనేది ఇప్పుడు 80 సంవత్సరాలు. అదే 18వ శతాబ్దంలో మాత్రం కేవలం 8 ఏళ్లు మాత్రమే. అప్పట్లో వైద్యపరంగా అంత టెక్నాలజీ లేకపోవడంతో చిన్న వయసులోనే చనిపోయేవారు. అయితే ఇప్పుడు వైద్యపరంగా అడ్వాన్స్ టెక్నాలజీ ఉండడంతో ఎంత భయంకరమైన వ్యాధికైనా మెడిసిన్స్ అనేవి ఉన్నాయి. ఇక 1000 ఏళ్ల తర్వాత మాత్రం మనిషి లైఫ్ టైం అనేది 150 ఏళ్ల వరకు ఉండనుంది. అంతేకాదు ఇక ఆర్టిఫిషియల్ బ్లడ్ ని తయారు చేస్తారు. దీంతో ఈ బ్లడ్ ఎక్కించుకోవడం వల్ల అప్పటి ప్రజలు నిత్యం యంగ్గా ఉంటారు. అంటే ఫ్యూచర్లో నానో టెక్నాలజీ డెవలప్మెంట్ కావడం వల్ల మనుషులు ఇప్పటికంటే అడ్వాన్స్డ్ గా మారుతారు. ఇక 1000 ఏళ్ల తర్వాత ఎవరైతే గుడ్డి వాళ్ళు ఉంటారో వాళ్ళకి కూడా కళ్ళు కనిపించేలా చేస్తూ ఉండొచ్చు. అంటే కృత్రిమ కళ్ళని పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక ఇప్పుడు అక్కడక్కడ రోబోస్ అయితే ఉన్నాయి. కానీ 1000 ఏళ్ల తర్వాత రోబోస్ అనేవి ప్రతి మనిషి దగ్గర ఉంటూ వారి అవసరాలు తీరుస్తూ ఉంటాయి. దీంతో ప్రతి ఇంట్లో మనుషుల కంటే ఎక్కువగా రోబోలు ఉంటాయి. వీలైతే వాటితోనే పిల్లల్ని కనే టెక్నాలజీ కూడా తీసుకొస్తారేమో. ఇక ఇప్పుడు ట్రాఫిక్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. అంతేకాదు అడుగడుగునా బాగా యాక్సిడెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఫ్యూచర్ లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ చాలా అడ్వాన్స్డ్ గా ఉంటుంది. ఏకంగా రోడ్ల మధ్య నుంచి ట్రాన్స్పోర్ట్ సదుపాయం కలుగుతుంది. రోడ్ల మీద రోడ్లు కూడా నిర్మిస్తారు. అంటే రోడ్లు కూడా అంతస్తుల్లాగా మారుతాయన్నమాట. ఇక ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఎయిర్ కార్స్ కూడా ఉపయోగిస్తారు. ఏంటి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. అంటే 1000 ఏళ్ల తర్వాత టెక్నాలజీ అలా ఉంటుంది. ఇక పెద్ద పెద్ద భవనాల మధ్య నుండి ఎయిర్ ట్రాన్స్పోర్ట్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా జరుగుతాయి. ఇక వెహికల్స్ కూడా తమకి దగ్గరలో ఉన్న వెహికల్స్ తో కమ్యూనికేట్ చేయగలడం వల్ల యాక్సిడెంట్స్ అనేవి చాలా తక్కువగా జరుగుతాయి. అలాగే ఫ్లైట్ స్పీడ్ కూడా పెరుగుతుంది. అంటే ఇండియా నుండి న్యూయార్క్ కేవలం 1.5 గంటల సమయం మాత్రమే పడుతుంది. అలాగే ఫ్యూచర్ లో నానో సూపర్ కంప్యూటర్లు కూడా ఉపయోగిస్తారు.
అయితే వీటి సైజ్ వచ్చేసి ఒక నానో క్యూబ్ అంటే కంటే చిన్న సైజులో ఉండవచ్చు. అయితే ఇప్పుడు ప్రపంచంలో బూర్జ్ ఖలీఫా అనేది అత్యంత ఎత్తైన బిల్డింగ్. కానీ కొన్ని ఏళ్లలో దీని స్థానం మారుతుంది. ఎందుకంటే కొన్ని ఏళ్లలో జెడ్డా టవర్ నిర్మాణం పూర్తి కానుంది. దాదాపు 3308 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇదే ప్రపంచంలో ఎత్తైన బిల్డింగ్ గా మారుతుంది. అయితే ఇప్పుడు ఎంత ఎత్తుగా ఉన్న బిల్డింగ్స్ అయినా వర్కర్స్ కష్టపడి మరి క్లీన్ చేస్తూ ఉంటారు. కానీ ఫ్యూచర్ లో మాత్రం సెల్ఫ్ క్లీనింగ్ బిల్డింగ్స్ నిర్మిస్తారు. అంటే బిల్డింగ్స్ వాటికవే క్లీన్ చేసుకుంటాయి అన్నమాట. అయితే ఇది ఎలా సాధ్యమవుతుందంటే అదేంటంటే ఫ్యూచర్ లో కట్టే బిల్డింగ్ సర్ఫేస్ గ్లాస్ మీద టైటానిక్ ఆక్సైడ్ కోటింగ్ వేస్తారు. ఇక ఈ కోటింగ్ వల్ల బిల్డింగ్స్ పైన పేరుకుపోయిన దుమ్ము అనేది సూర్యకిరణాల వేడితో వేడెక్కి వర్షం పడినప్పుడు అదంతా జారిపోతుంది. అలా ఎన్నిసార్లైనా బిల్డింగ్ కొత్త వాటిలా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇక ఫ్యూచర్ లో మనిషి చూడటానికి ఎలా ఉంటారంటే వారి దంతాలు చాలా చిన్నవిగా ఉంటాయి. ఇక వారి స్కిన్ లో కూడా మార్పు ఉంటది. అంతేకాదు స్మార్ట్ గా అడ్వాన్స్డ్ గా ఉంటారు. కానీ సన్నగా మరియు పొడవుగా ఉంటారు. భాష విషయానికి వస్తే ఇప్పుడు మనకి రాని భాషను గూగుల్ ట్రాన్స్లేషన్ ద్వారా చూస్తాం. కానీ ఫ్యూచర్ లో మనం మన సొంత భాషతో మాట్లాడితే ఆ ఫోన్ వేరే భాషలో సమాధానం ఇస్తుంది. అంతేకాదు 1000 ఏళ్ల తర్వాత ఇప్పుడున్న భాషలన్నీ కూడా అంతం అవ్వచ్చు. అప్పుడు వచ్చే టెక్నాలజీతో మనుషులు టైం ట్రావెల్ కూడా చేసే అవకాశం ఉంది. అలా 1000 ఏళ్ల తర్వాత ఈ భూమిపై ఇన్ని మార్పులతో పాటు మరిన్ని మార్పులు కూడా ఉన్నాయి. అయితే వాతావరణానికి సంబంధించిన మార్పులు ప్రమాదాలు ఉండవా అనే ప్రశ్న మీలో ఉండొచ్చు. అయితే రానున్న ఏళ్లలో కూడా భూమికి చాలా ప్రమాదాలు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో సముద్రపు స్థాయిలు ఎక్కువగా పెరిగి చాలా దేశాలు మునిగిపోతాయి. అలాగే సూర్యుడి నుండి వచ్చే యూవీ కిరణాల సంఖ్య కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది. దీంతో అప్పట్లోపు ఈ భూమిని వదిలి వేరే గ్రహంలోకి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తారు సైంటిస్టులు. చూసారు కదా ఫ్రెండ్స్, ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో. అప్పటి వరకు మనం ఉండకున్నా కూడా ఇప్పుడే ఫ్యూచర్ టెక్నాలజీ ఇలా ఉండబోతుందని అంచనా వేస్తున్నారు. మరి ఫ్యూచర్ గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.